నిన్న నేను టమోటో వెల్లుల్లి పచ్చడి చేశాను. నాకైతే 2 డబ్బాల నిండా వచ్చేసింది. నేను యాక్చువల్లీ వీడియో చేసిన తర్వాత వేడి అన్నం లేదు కాబట్టి మీకు టేస్ట్ చేసి చూపించకపోయినా ఈరోజు టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇలా వేడి అన్నంలో అలా టమాటో పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుంది తెలుసా. ఆల్రెడీ మేము మార్నింగ్ దోశలో కూడా ఇదే తిన్నారు మా పిల్లలు. ఇంకా దోశ, చపాతి, పెరుగన్నం, వైట్ రైస్, వేడన్నం ఏది ఉన్నా కూడా మా పిల్లలు ఇదే. ఇంకా టమాటా పచ్చడి ఉన్నా టమాటా పచ్చడి, అంత ఇష్టం మా వాళ్ళకి. నాకైతే వేడి అన్నంలోకి తినడం ఇష్టం. చద్దన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి, వీడియో అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఓకేనా? ఇది దీంట్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. వెల్లుల్లి ఎక్కడ చూసినా వెల్లుల్లి కచ్చపచ్చగా వేసుకోండి అని చెప్పాను కదా. ఇలా వెల్లుల్లి అట్లా తింటున్నప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతుంటే నాకు చాలా ఇష్టం. అండ్ అందరికీ ఇష్టమే, చాలా మందికి ఇష్టమే. అమృతం. అప్పట్లో మా అమ్మమ్మలు అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట టమాటా పచ్చడి. అలాంటి పచ్చడి నా చేతితో నేను చేసి నా పిల్లలకు పెట్టి నేను తింటుంటే సీరియస్లీ నేను ఇంత ప్రో అయిపోతానని అనుకోలేదు వంటల్లో. అయిపోయా. మీరు కూడా మీ పిల్లలకి చేసి, బయట పచ్చళ్ళలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని నేను ఇంట్లో ఏదైనా మామిడికాయ సీజన్ కూడా వస్తుంది కదా, ఇన్స్టెంట్ మామిడికాయ పికిల్ చేసి పెడతాను అనమాట. అవి కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఈ పికిల్ మీరు చేసుకొని తినేసి నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.